చాలా చోట్ల టేస్టింగ్ సాల్ట్ కలుపుతారండి. అది ఆరోగ్యానికి చాలా ముప్పు, అందరికీ తెలిసిందే. టేస్టింగ్ సాల్ట్ అండి, వీళ్ళు అస్సలు కలపరండి. ఓకే, చెప్పాను కదా, హైజీనిక్ గా ఉంటుంది వీళ్ళ దగ్గర. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ అయితే హౌసింగ్ మోడ్ లో ఉన్నామండి. ధర్నీ కేఫ్ వాళ్ళే ధర్నీ హోటల్ అనమాట. టేస్టీ ఉన్నాయన్నమాట టిఫిన్స్. ఇక్కడ టిఫిన్స్ అలాగే మీకు మీల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ స్పెషల్ వచ్చేసి మీకు చోలే పూరి అండి, అలాగే స్పెషల్ కుర్మా అండి. వీళ్ళ డైలీ వెరైటీ ఆఫ్ కుర్మా ఉంటారనమాట. ఈరోజు స్పెషల్ పలసందులు, అలాగే నెక్స్ట్ మీల్ మేకర్, ఇలా చాలా ఉంటాయన్నమాట. చోలే పూరి అండి, సింగల్ తింటే చాలు మీకు, అంత పెద్దదనమాట ఇది. అలాగే ఇడ్లీ వడ, వీళ్ళ హైజీనిక్ గా ఉంటుందండి టేస్ట్. ఒగ్గాని మిర్చి, ఓకే. అలాగే బాహుబలి దోశ అండి, ఓకే, 80 రూపీస్ అండి బాహుబలి దోశ. సో ఇది మసాలా దోశ కదా. ఇంకా మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? ఆనియన్ పెసరెట్టు, ఊతప్పం, దోశ ఐటమ్స్ అన్ని, పొంగలు, ఉప్మా, గని బజ్జీ, ఇవన్నీ వీళ్ళ దగ్గర టిఫిన్ స్పెషల్ అండి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఓకే. అలాగే మధ్యాహ్నం మీల్స్ అండి. మీల్స్ ఎంత ప్లేట్? 70 రూపీస్. సో అది ఇప్పుడు టిఫిన్ సెక్షన్ కదా, మధ్యాహ్నం వచ్చి మీల్స్ కూడా తీస్తానండి ఎలా ఉందని చెప్పేసి. సో నిన్న వచ్చి టేస్ట్ చేసాము, చాలా బాగుంది మీల్స్. అలాగే టిఫిన్స్ కూడా అండి. పూరి, ఇడ్లీ వడ ఇచ్చారు. పూరి అయితే తినలేకపోయినా, అంత పెద్ద పూరి అనమాట. అది సింగిల్ పూరినే కడుపు నిండిపోతుంది అనమాట నా అట్లా వాళ్ళకి. 2 పూరి 50 రూపాయలు కదా సార్? 50 రూపాయలు. చాలా టేస్టీ ఉందండి. కుర్మా అయితే స్పెషల్ కుర్మా అనమాట, చాలా టేస్టీ ఉంది. సో ప్రైస్ స్టార్టింగ్ సార్ మీ దగ్గర? 35. ఓకే, 35 రూపీస్ స్టార్ట్ అవుతుంది. సింగిల్ ఇడ్లీ అయితే 15 రూపీస్, 15 రూపాయలు అండి. ఇంకా దోశ వచ్చి బాహుబలి దోశ 80 రూపీస్. ఇదైతే మీరు తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే, ఓకే. సో ఇంకా నెక్స్ట్ మీల్స్ అండి, అది కూడా మీకు మధ్యాహ్నం మీల్స్ కూడా ఎలా ఉంది ఏంటి, అలాగే రివ్యూ కూడా తీసుకుందాం, కస్టమర్ రివ్యూ. ధర్నీ హోటల్ అండి, అడ్రస్ చెప్పండి. పసుపుల రెసిడెన్సీ పక్కన, హౌసింగ్ మోడ్, మెయిన్ రోడ్ అండి. టైమింగ్, టిఫిన్ టైమింగ్ మార్నింగ్ 7 నుంచి 12 వరకు. ఓకే, మధ్యాహ్నం మీల్స్ టైమింగ్ 12 నుంచి మళ్ళీ ఈవినింగ్ 4 వరకు. ఓకే, మళ్ళీ ఈవినింగ్ ఏముంటాయి మీ దగ్గర? ఫాస్ట్ ఫుడ్ ఉంటాయి? ఫాస్ట్ ఫుడ్, టిఫిన్స్ అన్నీ ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్లో ఏమేమి ఉంటాయి? గోబీ ఐటము, మామూలు నూడిల్స్, గోబీ మంచూరియా, ఫ్లవర్ గోబీ, అవన్నీ ఉంటాయి. ఓకే, గోబీ స్పెషల్ అండి వీళ్ళరా, ఫ్లవర్ గోబీ అనమాట. ఓకే, బాహుబలి దోశ మాత్రం మిస్ చేసుకోకండి. ఓకే, స్పెషల్ ఫిల్టర్ కాఫీ అనమాట, 15 రూపీస్ అండి ఫిల్టర్ కాఫీ. ఓకే, వావ్, నిజంగా ఫిల్టర్ కాఫీ అంటే ఇలా ఉండాలేమో, అంత టేస్ట్ ఉంది. 15 రూపీస్ అండి. వీళ్ళు పాలు, ప్యాకెట్ పాలు వాడరండి, ఎనుము నుంచి పాలు డైరెక్ట్గా వీళ్ళు కొంటారనమాట, రైతు నుంచి, అందుకే ఆ టేస్ట్. హాయ్ అండి, నేను భార్గవ్, అనంతపూర్ కుర్రాడు ప్రవీణ్ అనంతపురం కోసం మంచి వీడియోలు తీస్తున్నాడు. సో మిస్ కాకుండా ప్రవీణ్ రమ్య వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. రమ్య బ్లాగ్స్ ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రోత్సాహం ఈ యూట్యూబ్ ఛానల్ కి అవసరం. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రవీణ్ రమ్య యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇలా అండి, వీళ్ళు రైసు, పప్పు, రసం, సాంబార్ మొత్తం అంతా కట్టెల పొయ్యి మీద చేస్తారండి. టేస్ట్ మాత్రం పప్పు చాలా టేస్ట్ ఉందండి. పప్పు, సాంబారు నిన్న వచ్చి టేస్ట్ చేసాము. పప్పు ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ రసము, సాంబార్ కూడా వీళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తారండి. కస్టమర్ రివ్యూ అడుగుదామండి. అన్న ఎలా ఉందా టేస్ట్? టేస్ట్ ఫుడ్ అయితే బాగుంది. 70 రూపీస్, మంచి క్వాంటిటీ, రైస్ ఎంత అడిగినా ఇస్తారు. రెగ్యులర్ గా వస్తుంటాము. సర్వీస్ కూడా బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? పప్పు కానీ, రసం కానీ, రసం, సాంబార్ అంతా బాగుంది. ఏం అడిగినా కూడా ఎక్స్ట్రా కూడా ఇస్తారు. రెగ్యులర్ కస్టమర్ అయితే మీరు. అది కాక కట్ల పొయ్యి మీద చేస్తారు, అందుకే ఫుడ్ చాలా టేస్ట్. 4 తింటున్నారండి ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా. సో కనుక్కుందాం ఫుడ్ ఎలా ఉందో. సో ఈయన ఎగ్ రైస్ తింటున్నారు, అలాగే మిగతా వాళ్ళంతా మీల్స్ తింటున్నారండి. అన్న చెప్పిన ఎలా ఉంది టేస్ట్? బాగుంది. అన్నము బాగా, అన్న కూరలు బాగా, పప్పు, చారు, రసం అంతా బాగుంది. ఫస్ట్ టైం వచ్చి వస్తున్నారా? ఫస్ట్ టైం నేను వస్తున్నాము, కానీ బాగుంది. సో మార్నింగ్ టిఫిన్ సెక్షన్ చూసాం కదండి. మధ్యాహ్నం మీల్స్ అండి. ఇదైతే 70 రూపీస్ అండి మీల్స్. మీకు అన్లిమిటెడ్ వైట్ రైస్ వస్తుంది, అలాగే అప్పలం ఇస్తారు, శనక్కాయల పొడి, అలాగే మీకు ఊరగాయ, అలాగే మీకు ఇది చట్నీ అండి. రోజుకొక చట్నీ వస్తుంటా ఫ్లేవర్. అలాగే మీకు పెరుగు ఇస్తారనమాట. మీకు చూడండి, పప్పు, రసం, సాంబార్ అండి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇది వైట్ రైస్, అలాగే పప్పు, రసం, సాంబారు
కట్ల పొయ్యితో చేస్తారండి. మామూలుగా గ్యాస్తో చేస్తారు, గ్యాస్తో కాకుండా ఓకే పొయ్యి మీద చేస్తారనమాట, కట్ల పొయ్యి మీద. సో ఆ టేస్టే వేరనమాట. ఓకే, అందుకే ఆ టేస్ట్ అనమాట. ఇక్కడ 70 రూపీస్ అండి. నేను కాబట్టి ఎక్స్ట్రా బజ్జీలు ఇలా వేయించుకున్నాను, అంటే వేస్తారనమాట ఎక్స్ట్రా. 70 రూపీస్కి బజ్జీలు రావు, ఎక్స్ట్రా అంటే మీకు వేస్తారండి, దానికి అమౌంట్ అవుతుంది. సో బజ్జీలు కాకుండా మామూలుగా ఇట్లా ప్లేట్ అయితే 70 రూపీస్ అండి. ఇది అన్లిమిటెడ్ రైస్ అనమాట. హౌసింగ్ బోర్డ్లో ఈ 70 రూపీస్కి హైజీనిక్ మీల్స్ అనేది ఎవరు ఇవ్వడం లేదనమాట. ఓన్లీ ధర్ని హోటల్ అండి. ఆల్రెడీ నిన్ననే వచ్చి టేస్ట్ చేస్తాను, నేను మా ఫ్రెండ్స్ గౌరీ అక్క వచ్చి టేస్ట్ చేస్తాము, చాలా బాగుందండి. మొత్తానికి అయితే 70 రూపీస్ అండి మీల్స్ అనమాట. ఓకే, కడుపు నిండా వచ్చి తినేళ్ళొచ్చండి, అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. సో అలాగండి ఎనీ ఫంక్షన్ వీళ్ళు క్యాటరింగ్ కూడా ఇస్తారండి. ఓకే, ఇవే అని కదా ఐటమ్స్, ఇంకా మీరు వేరే ఐటమ్స్ కూడా మీకు చేయిస్తారండి చెప్తే. ఇప్పుడే నంబర్కి కాల్ చేయండి. సో అలాగండి మీల్స్తో పాటు మీకు పెరగన్నం అండి 40 రూపీస్ అనమాట ఇది. అలాగే చిత్రాన్నం అండి పొడితో వస్తుంది, ఇది కూడా 40 రూపీస్ అనమాట. 2 చపాతీ అండి విత్ మీకు చట్నీ వస్తుంది, అలాగే కుర్మా వస్తుందండి, స్పెషల్ కుర్మా 50 రూపీస్ అండి. 2 చపాతీ కుర్మా అలాగే చట్నీతో కలిపి 50 రూపీస్ అండి. వీళ్ళ దగ్గర స్పెషల్ ఫాస్ట్ ఫుడ్ కూడా ఉన్నాయండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బయట ఉందన్నమాట. ఇది స్పెషల్ గోబీ అండి, ఫ్లవర్ గోబీ అనమాట. ఓకే, ఎలాంటి పిండి ఎక్కువ, చాలా మంది పిండి ఎక్కువ వేస్తుంటారు, లేదంటే కోసుగడ్డ వేస్తుంటారు, అలా కాకుండా ప్యూర్ ఫ్లవర్ గోబీ అనమాట. 80 రూపీస్ ఫుల్, హాఫ్ అయితే మీకు 40 రూపీస్ అండి. ఓకే, సో ధర్ని హోటల్కి విజిట్ చేయండి. మార్నింగ్ టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం మీల్స్ కావచ్చు, అలాగే ఈవినింగ్ ఫాస్ట్ ఫుడ్ కావచ్చు. హైజీనిక్గా ఉంటుందండి. ఎలాంటి మిక్సింగ్ కానీ, చాలా చోట్ల టేస్టింగ్ సాల్ట్ కలుపుతారండి, అది ఆరోగ్యానికి చాలా ముప్పు, అందరికీ తెలిసిందే. టేస్టింగ్ సాల్ట్ అండి, వీళ్ళు అస్సలు కలపరండి. ఓకే, చెప్పాను కదా హైజీనిక్గా ఉంటుంది, వీళ్ళ దగ్గర నచ్చింది. టేస్టింగ్ సాల్ట్ అస్సలు ఉంటుందండి. ఓకే, ఆరోగ్యం మాత్రం చాలా మంచిది అనమాట. టేస్ట్ ఎలా ఉంది అక్క? సూపర్గా ఉంది, స్పైసీగా ఉంది. రియల్ గోబీ కాబట్టి ఆ ఫ్లేవర్ అది చాలా బాగా తెలుస్తుంది, చాలా బాగుందండి. మనం పెట్టే ప్రతి రూపాయి వర్త్ అనమాట. ఓకేనా, సో తప్పకుండా విజిట్ చేయండి ధర్ని హోటల్ అండి, హౌసింగ్ బోర్డ్ అనమాట, నియర్ బై పసుపులా అండి. ఓకే, ఇంకా చెప్పాలంటే రామ్నగర్ ఫంక్షన్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మీకు ధర్ని కేఫ్ ఉంటుంది, దాని పక్కలో కొంచెం ముందుకు వచ్చాయంటే ధర్ని హోటల్ అండి, మెయిన్ రోడ్లో ఉంటుంది. ఓకేనా, తప్పకుండా విజిట్ చేయండి. టేస్ట్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్స్ అనన్య నాగల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రవీణ్ రమ్య బ్లాగ్స్. ఈ అబ్బాయి ప్రవీణ్ సో అనంతపురం నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాడు. అనంతపురం కుర్రాడు ప్రవీణ్ అనంతపురం కోసం మంచి మంచి వీడియోలు తీస్తున్నాడు. అనంతపురం అబ్బాయి ప్రవీణ్, ఒక యంగ్ డైనమిక్ ప్రవీణ్ రమ్య. కంగ్రాట్స్ ఫర్ 1 lakh సబ్స్క్రైబర్స్. ఇంకా మంచిగా పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. సో మిస్ కాకుండా ప్రవీణ్ రమ్య వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రవీణ్ రమ్య బ్లాగ్స్ ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. చెప్తున్నా మర్చిపోదండి, ప్రవీణ్ రమ్య బ్లాగ్స్. ఓకే, మర్చిపోదండి.